చిన్నపరెడ్డి గారు, ఇక్కడ హైకోర్టు ముందు ఎవరైతే ఈ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మీ ఎమ్మెల్సీ తరఫున వాదించారో ఆయన ఏమని అంటున్నాడంటే, బాధితులేరి అసలు అభ్యర్థులు ఎందుకు రావటం లేదు ముందుకి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళని భయపెడుతుందని చెప్పేసి అన్నదానికి హైకోర్టు భయపడే లెక్క అయితే మా ముందుకి మరి దాదాపుకి ఇప్పుడు 330 పైచీలకు రిట్ పిటిషన్లు వచ్చినాయి, భయపడే లెక్క అయితే అన్ని రిట్ పిటిషన్లు అభ్యర్థుల ద్వారా రావు కదా, మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారో ఆ రకమైనటువంటి కోరిక కానీ డిమాండ్ కానీ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో బాధితులు వాళ్ళు కనుక వచ్చుంటే ఏమన్నా కన్సిడర్ చేయొచ్చు, కానీ మీది మాత్రం టోటల్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి హైకోర్టు భావన. మరి ఎందు గురించి మీరు అంటే ఖచ్చితంగా ఏదైనా కానీ పొరపాటు జరిగితే ప్రధాన ప్రతిపక్షంగా మొదటి బాధ్యత మీకే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఈవెన్ మాలాంటి జర్నలిస్టులు కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ నీటిని ఎలా అయితే కనుక అవును అయితే అయ్యింది, లీక్ అయితే అయ్యింది, ఏంటంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసాం, మళ్ళీ రీ ఎగ్జామ్ చేసాం అన్న ధోరణి కేంద్ర ప్రభుత్వం కనబరిచినప్పుడు మేము ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి పక్షాన మేము మాట్లాడాము. ఎవరైతే అది కాక్రోచ్ జనతా పార్టీ అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులు అవ్వచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి నిర్లిప్త ధోరణి జరుగుతూనే ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు ఒకసారి జరిగిందంటే యాక్సిడెంటల్ అనుకోవచ్చు, మరోసారి జరిగిందంటే పొరపాటు అనుకోవచ్చు, ఇంకోసారి జరిగిందంటే ఎవడో స్వార్థపూరితంగా చేశాడని. కంటిన్యూస్గా లాస్ట్ 3 years నుంచి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతూనే ఉంది. అంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకున్నప్పుడు ఈ పరిస్థితులు లేవు, ఏదో అడపాదడపాక అక్కడ వరకు వచ్చినా కానీ ఆ రాష్ట్రానికి పరిమితం అయి ఉండేది. ఇప్పుడు ఏకంగా దేశం మొత్తం కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి, ఒక అభ్యర్థులతో పాటు అభ్యర్థుల తల్లిదండ్రులతో సహా లక్షల మంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ తరపునే ఉండాలి, అభ్యర్థుల తరపునే ఉండాలి. అసలు లీక్ అన్న ఇక్కడ వ్యవహారమే లేదు. ఇక్కడ దీన్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి ఏమన్నా ముందు దానికి ఏమన్నా చిన్నపాటి ప్రైమా ఫేసి ఉంటే అప్పుడు దీని మీద ఎంక్వైరీ ఎవరితో చేయించాలి, లేదు అంటే కనుక సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారంటే అర్థం ఉంది. మరి ఆ రకమైన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాము, సరైన ఆధారాలు చూపలేకపోతున్నా కూడా దాన్నే పట్టుకొని వేలాడుతుంది వైసీపీ పార్టీ. ఇది ఓన్లీ పొలిటికల్ మైలేజ్ కోసం తప్ప దేనికి కూడా వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదని చెప్పేసి వస్తున్న విమర్శలకి ఈరోజు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? చిన్నపరెడ్డి గారు మిమ్మల్ని అడిగింది. సార్ నమస్కారం సార్, అలాగే వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. సార్ తెలుగుదేశం వాళ్ళ కన్నా జనసేన కన్నా కూడా మరి లాయర్ గారు మరి చాలా విచిత్రంగా వివిధ అంశాలను కూడా బాగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. సరే, నేనేమంటానంటే ఈరోజు సిబిఐ విచారణ కాదు, హైకోర్టుకు అనుకూలంగా ఏమైనా మాట్లాడారా? అలా కూడా ఏమైనా అనిపించిందా సార్? హైకోర్టుకు కాదు సార్, మిగతా పార్టీలకు అనుకూలంగా మాట్లాడినట్టు అనిపించింది, అంతేగాని హైకోర్టుకి మాట్లాడినట్టు హైకోర్టుకి మాట్లాడాల్సిన మన స్థాయి ఎంతో సార్, హైకోర్టుకు అనుకూలంగా మాట్లాడే స్థాయి కాదు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ మాది వెంకటేశ్వర గారు హైకోర్టు అడ్వకేటే కాబట్టి న్యాయమూర్తులు చెప్పిన దానికి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడంలో మరి మీకు వ్యతిరేకంగా అనిపిస్తుంది, మీరు తప్పేం లేదు. నేను అన్నది ఏంటంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సమర్థనీయంగా ఏమైనా మాట్లాడారా, మీకు ఏమైనా అనిపించిందా అని అడిగాను నేను. ఏమండి, వెంకటేశ్వరరావు గారు హైకోర్టు లాయర్ అయినంత వల్ల మొత్తం తెలియాల్సిన పని లేదు. ఇప్పుడేగా మన ముందే కదా ఆయన ఒక విషయం నాకు తెలియదని దాని గురించి అని చెప్పేసి. కేసు గురించి వేరండి, సబ్జెక్ట్ వేరు, ఎవడో వేసిన కేసు గురించి వేరు. ఎవడో వేసిన కేసు 100 లక్ష కేసులు వేస్తాడు రోజుకి, అన్ని ఎట తెలుస్తాయి, ఎవరికి తెలియదు ప్రపంచంలో. సబ్జెక్ట్ వేరు, పర్టికులర్ కేసు వేరు. నన్ను మాట్లాడకుండా మీరు మిమ్మల్ని అడ్డుకోవాలన్న ఇప్పుడు ఉండదు మాకు. మీరు ఆ రకమైన పరిస్థితి కల్పిస్తారు. మాకేంటంటే మా ప్రాబ్లం ఏంటంటే మేము ప్రశాంతంగా హాయిగానే ఉంటాం, వింటా ఉంటాం. మీరు కనుక చెప్తే చక్కగా విపులంగా లాజికల్గా. ఎవడో వేసిన కేసు అన్ని ఎవరికి తెలుస్తాయండి నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడరేదో అంతవరకు తెలియాలి, అంతేగా ఆయన కేసు తెలియదు కాబట్టి ఆయనకు మొత్తం ఏమి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు అంటే మాట్లాడుతున్నారు మీరు. ఫస్ట్ నా వర్షన్ విన్న తర్వాత మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే మీరు చెప్పొచ్చు. లాయర్ గారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేరు,
ఇంకొకరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. చిన్నప్పుడు నోరు తెరిచారు వెంటనే ఇంకా అసలు ప్రతిపక్షం కన్నా అడ్వాన్స్డ్ గా మీరు మాట్లాడుతూ ఉంటుంది. నేనేం మాట్లాడాలి? సరే చూసే వాళ్ళు నిర్ణయించుకుంటారు సార్. చెప్పనియండి. నేను ఎక్కడ అడ్డుకుంటున్నాను? నేను మిమ్మల్ని మీరు అడ్డుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటున్నాను నేను. మాకేం అవసరం? అట్లా కాదు సార్ సురేష్ గారు, నేను మాట్లాడటం మొదలు పెట్టిన 30 seconds కి మీరు స్టార్ట్ చేస్తే ఇంకా నేను 30 seconds 30 minutes అని ఏముండదు సార్. మీరు కానీ మీరు కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడండి. 30 minutes పాటు నేను అసలు అడ్డం కూడా ఎవరిని అడ్డం పడిన కూడా నేను అసలు మీరు ఒక వ్యక్తిని ప్యానెల్లో ఉన్న ఒక వ్యక్తిని ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా మీరు మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను మోడరేటర్ గా కొంత దానికి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. లేదా వెంకటేశ్వర గారు మాట్లాడతారు. అంశమే కాదని చెప్పేసి అన్నాడు. నేనే ఆయన్ని తప్పుగా మాట్లాడలేదు కదా నేను. మాట్లాడండి సార్. ఇప్పుడు ఆ పురుషోత్తం గారు వేసినటువంటిది ఇదిగోండి, పిల్లేశారు పురుషోత్తం గారు. అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అందరూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. అసలు కోర్టులో మొత్తం 339 కేసులు వేశారు. అన్నిటిని కూడా విత్డ్రా చేసేసి అయిపోయినాయి, అన్ని సాల్వ్ అయిపోయినాయి, ఇంకా అసలు ఏమీ లేదని చెప్పేసి చెప్తారు. ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి జూడోలో ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి పురుషోత్తం అనే అతను బిల్లు వేసినటువంటి పరిస్థితి. దాన్ని అంగీకరించి దానికి సంబంధించి విచారణ 4 నెలల్లో తేల్చాలని చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని ఆయన పురుషోత్తం గారు వేసినటువంటి అంశం నాకు తెలియదండి అని అన్నారు. గౌరవంగా మాట్లాడారు. ఆయన తప్పు మాట్లాడలేదు కదా ఆ విషయంలో. నేను ఎక్కడ విభేదించానంటే సార్ని, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరామర్శకు వెళ్ళారు. అసలు అంశమే కాదు అది. అది నిజంగా ఏదో విజయ్ కిరణ్ మాట్లాడితే ఏదో బురదేయటానికి ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి అంటాడులే అని అనుకోవచ్చు. అది విజయ్ కిరణ్ గారు మాట్లాడింది కాదు, స్వయాన మరి లాయర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకని ఖచ్చితంగా మేము అనుమానించాల్సి వస్తుంది. మా వైపా, వాళ్ళ వైపా, లేకపోతే ప్రజల వైపా అనేది మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆ సందర్భంలో మాట్లాడిన అంశమే తప్పితే వారిని ఎటువంటి మేమేమి తప్పు మాట్లాడలేదు. ఏది ఏమైనా ఇవాళ సిబిఐ విచారణ కావాలని చెప్పేసి సాయి కృష్ణ తల్లి అడిగింది సార్. మళ్ళీ ఎందుకు విత్డ్రా చేసుకుందో చెప్పండి సార్. హైకోర్టు జడ్జి లాయర్ గారు మీకు తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసు కదా. విచారణకు ఆమె అడిగింది. ఆమెను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సిబిఐ విచారణకు సంబంధం లేకుండా ఆమెని మళ్ళీ విత్డ్రా చేపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో అభ్యర్థులు రాలేనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్సీ ఆయన కూడా విద్యార్థుల దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కావటాన ఆయన దానికి సంబంధించి వేయటం జరిగింది. ఓకే, కోర్టుకు సంబంధించినటువంటి కోర్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క పక్షాన ఏది దోషులని సాక్ష్యాలను బేస్ చేసుకొని విడుదల చేసినవి ఉన్నాయి. నిర్దోషులకి ఒక్కళ్ళు కూడా శిక్ష పడకూడదు అన్నటువంటి ప్రయత్నంలో ఎన్నో రకాలుగా జరుగుతుంటాయి సార్. కోర్టుల గురించి మనం ఒక మాట ఇంకో మాట మాట్లాడి ఎందుకు ఇవన్నీ మెడగ చుట్టుకోవటం మనకెందుకు. కానీ ఏది ఏమైనా కోర్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తారు. వారి అభిప్రాయాన్ని కోర్టు చెప్పారు. చెప్పినటువంటి అంతలోకే మొత్తం అసలు డిఎస్సి మొత్తం స్వచ్ఛమైపోయినట్టేనా? పోనీ సర్టిఫికెట్ ఇస్తారా? స్వచ్ఛం ఈ రోజు నుంచి లాయర్ గారిని స్వచ్ఛం అయిపోయింది. ఇంకా అసలు డిఎస్సి గురించి ఇంకెవరు మాట్లాడకూడదని ఒక ఆర్డర్ తీసుకురావచ్చు కదా. కాగ్ ఆర్డరా ఏదో అంటారు చూడు, దాన్ని ఏదో ఆర్డర్ చెప్తారు. ఆర్డర్ తీసుకురమ్మనండి, ఎవరు మాట్లాడే పని ఉండదు కదా. ఇంకా అది కాదు కదా సార్. ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి ఇబ్బందికి సంబంధించి రకరకాల అంటే 6 నెలలు అయిపోయినాక వచ్చారు, 8 నెలలు అయిపోయి 8 నెలలు సార్. తప్పు జరిగిందన్న తెలిస్తే 90 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి లోపలేస్తారు సార్. ఎందుకు జరగకూడదు? ఒక సాక్ష్యం దొరికిన తర్వాత ఆ సాక్ష్యాన్ని పట్టుకొని కోర్టుకు రాకూడదని ఏమన్నా ఉందా? ఒక 2005లో 1998లో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అన్యాయం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వారందరికి కూడా న్యాయం చేయటం జరిగింది. అంటే అప్పుడు జరగలేదు కాబట్టి మెదలకుండా కూర్చొని వారందరినీ కూడా ఉపయోగం లేకుండా చేసే పరిస్థితి అయితే. అందుకని జస్టిస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు రకరకాల మలుపులు తీసుకొని పోతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి,
దోపిడీ జరిగింది. వీటన్నిటిని ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందే. లోకేష్ గారు రాజీనామా ఏమన్నంటే మేము ఛాలెంజ్ విసురుతున్నామంటారు. ఏం సార్ ఛాలెంజ్ విసిరేది? వాళ్ళు అడిగేది ఏంది? ఇదిగోండి మేము రాసినటువంటి ఎగ్జామ్స్ కానీ మేము ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కానీ మిగతా వాళ్ళకి ఎలా వచ్చినాయో ఏంటోనని చెప్పేసి మొత్తం అక్కడ బోర్డులు పెట్టమని చెప్తుంటే బోర్డులు పెట్టి మీ నిజాయితీ నిరూపించుకోండి. అది లేదు. ఎంతసేపు సవాల్ రా, నీకు నాకు 100 మీటర్ల దూరం ఉంది. ఈ సవాళ్ళకు ఈ కాదు కదా. అధికారులు వచ్చి సమాచారం చెప్పారంట. అధికారులు వచ్చి సర్టిఫై చేయగానే ఇంకా న్యాయం అయిపోతే ఇంకా అసలు జడ్జీలు ఎందుకు సార్? అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగానే అన్నిటికీ సమాధానం చెప్పేసి అనగానే ఇంకా సర్టిఫికెట్ ఇచ్చేయటమేనా? ఇంకా అంతకాటి కోర్టులు ఎందుకు సార్? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే కదా సార్ చెప్తుంది. కోర్టులు కూడా అదే చెప్తున్నాయి కదా. గ్రీవెన్స్ సెల్కి వెళ్ళండి, అక్కడ కనుక న్యాయం జరగకపోతే ఆధారాలు తీసుకొని మా దగ్గర రండి అంటున్నారు. మీరేమో ఎంతకీ కూడా నోటి మాటగా ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు తీసుకొని కోర్టుకు వెళితే ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేది కాదు కదా. మీరు ఆధారాలు తీసుకెళ్ళొచ్చు కదా. సార్ కోర్టు అభ్యర్థులను పార్టీలుగా చేయొచ్చు కదా. అభిప్రాయాన్ని చెప్పడంతో కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పడంతో కేసు క్లోజ్ అయినట్టు కాదు, లేకపోతే పిల్లు క్లోజ్ అయినట్టు కాదు. నేనేమంటున్నానంటే ఎవరైతే దీని పట్ల అనుమానాలు ఉన్నాయో ఆధారాలను తీసుకొని అభ్యర్థులే దీంట్లో ఎందుకని పార్టీ అవుతూ వెళ్ళటం లేదు, ఎందు గురించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం లేదు, ఎందు గురించి దీంట్లో ఉన్నాడు. వెళ్ళినామనేమో దాని గురించి మాట్లాడరు. సాయి కృష్ణ తల్లి సిబిఐ విచారణకి ఎవరు అడిగితే పెట్టింది సార్? ఆమె పెట్టింది. మళ్ళీ విత్డ్రా ఎందుకు చేయించారు? సిబిఐ విచారణ వేయమంటావు, ఎందుకు విత్డ్రా చేసుకున్నామని మరి కోర్టు అడుగుంటే మరి ఏం చెప్పేది ఆమె? అంటే కక్షిదారులు వాళ్ళకి ఉన్నటువంటి హక్కు సార్ అడగవచ్చు, లేదంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాల భయప్రాంతాలకు గురి చేసి అభ్యర్థుల్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగుపరచుకోవాలని బంగారు భవిష్యత్తు ఏర్పరచుకొని చూస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చిన్న ఎంప్లాయీ వచ్చేసి ఫైట్ చేయాలంటే అందరికి ధైర్యం ఉండదు సార్. అందరికి 56 చాచి ఓపెన్ కావాలి సార్. ప్రధానమంత్రి గారికి ఓపెన్ అయినట్టు. సో ఎప్పుడైతే ఈ 330 లోకేష్ గారు రాజీనామా చేసే వరకు ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఎలా అయితే రిజైన్ చేశారో లోకేష్ గారు రిజైన్ లెటర్ కూడా ఒక రోజు మనందరం కూడా చూస్తాం. ఓకే రైట్. 335 వెంకటేశ్వర గారు, కోర్టు కూడా అదే పొలిటికల్ మోటివేషన్ అనేది అదే. లోకేష్ గారు రాజీనామా కోసం వాడి పాత్ర. కోర్టు కూడా అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పొలిటికల్ ఇంట్రెస్ట్. అదే మనం అనుకునేది అదే. రైట్. ఒకసారి దీనికి డైరెక్ట్ రిలేటెడ్ కాదు కానీ ఈ మన ఎవరైతే పిల్లి వేశారో ఆయన గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే గత 4-5 నెలల క్రితం అనుకుంటా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పేసి ప్రధాన వార్తాపత్రికలన్నింటిలోనూ ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పటివరకు మనం ఏ రకమైనటువంటి యాడ్లు చూసేవాళ్ళం అంటే రిజల్ట్స్ వచ్చి నెక్స్ట్ డే మొదటి 1-2-3 పేజీలకు మర్చిపోండి అసలు. అంటే వార్తలు ఏం కనపడవు. ఒక పేజ్ ఏమో చైతన్యవాడు ఆక్రమించుకుంటాడు, ఒక పేజ్ నారాయణవాడు ఆక్రమించుకుంటాడు, ఇంకో పేజ్ భాష్యం ఎవడెవడో తయారయ్యారు కదా వాళ్ళు ఆక్రమించుకుంటారు. టీవీ పెడితే 1, 1, 2, 2, 2, 3, 3 చెవులు చిల్లు పడి. సరే అని పేపర్ చూద్దామంటే పేపర్ అంతా 3 పేజీలు అవే. ఫస్ట్ టైం మేబీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇది, దీనిలో కొంతమంది పిల్లల యొక్క ప్రతిభ ఇది అని చెప్పేసి వారి ఫోటోలతో సహా ఎక్కడ గవర్నమెంట్కి సంబంధించిన లోగో కానీ ఏ కన్సర్న్ మినిస్టర్ ఫోటో కానీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఫోటో కానీ లేకుండా ఫుల్ లెంత్ పేజ్ ఈ పేపర్ ఆ పేపర్ అని కాదు, నాకు తెలిసి సాక్షి పేపర్ కూడా ఇచ్చే ఉంటారు. అందు గురించి అంత క్లియర్గా రేట్ కూడా చెప్పారు. దట్ గ్రేట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ ద పర్సన్ వీఆర్ విట్నెసింగ్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ.
వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి అట. నేను ఆ రోజు చూసి ఫస్ట్ టైం ఈయన ఎమ్మెల్సీనా ఇలా కూడా మాట్లాడతారా అని చెప్పేసి షాక్ తిన్నాను. ఒక్కసారిగా బాధ అనిపించింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. మొన్నటి రోజున 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి దాకా కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ అది వీక్షకుల కోసం ఇప్పుడు ఎవరో కాదు పిల్లేసింది ఆ మహానుభావుడే. అంటే నేనేమంటున్నానంటే కోర్టులే కాదు, సామాన్యుడికి కూడా కలుగుద్ది ఇటువంటి ఆలోచన. గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఫోటోలతో గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రతిభను కొనియాడుతూ ₹1 కోటి కాకపోతే 5 కోట్లు ఖర్చు పెట్టినా తక్కువే. వాళ్ళ హృదయాలు ఉప్పొంగినాయి ఆ రోజు. వారికి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎంతో సంతోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టండి. అసలు మా గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి మొదటిసారి ఒక ప్రైవేట్ స్కూల్ గురించి కాకుండా గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడుకోవటం మాకు ఎంతో గర్వంగా ఉందని చెప్తుంటే దాంట్లో కూడా తప్పులు ఎదిగినటువంటి మహానుభావులు నాయకులుగా ఉంటారని చెప్పేసి చూస్తే అర్థమవుతుంది. ఆయన ఈరోజు డిఎస్సి మీద కూడా పిల్ వేశారు. కాబట్టి మోటివ్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేయచ్చు, కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే కనుక పిల్లల మీద కూడా పడి ఎడవటం, గవర్నమెంట్ స్కూల్ మీద పడి కూడా ఏడ్చేవాళ్ళు కనుక పిల్లేస్తే వీళ్ళకి పిల్లల మీదే ప్రేమ లేదు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి ఉపాధ్యాయులు ఎగ్జాముల మీద ఏమైనా ప్రేమ ఉంటుందని ఒక బేసిక్ డౌట్ కూడా వస్తుంది. హైకోర్టు దాకా రావాల్సిన అవసరం లేదు, సామాన్యుడికి పిల్లడికి కూడా వస్తుంది.